తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో 6 భక్తులు మృత్యువాత పడ్డారు. మరో 48 మంది క్షతగాత్రులు తిరుపతిలోని రుయా స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో 5 మహిళలు, 1 పురుషుడు ఉన్నారు. వీరిని నర్సీపట్నానికి చెందిన బుద్దేటి నాయుడుబాబు, విశాఖపట్నానికి చెందిన రజని, లావణ్య, శాంతి, కర్ణాటకలోని బళ్ళారికి చెందిన నిర్మలలుగా గుర్తించారు. అంతకుముందే శ్రీనివాసం వద్ద ఏర్పాటు చేసిన కేంద్రం వద్ద అస్వస్థతకు గురై తమిళనాడులోని సేలం ప్రాంతానికి చెందిన మల్లిక అనే మహిళ మృతి చెందినట్లుగా గుర్తించారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన వైకుంఠనాథుడు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి సిద్ధిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ సందేశాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం దశాబ్దాల తరబడి ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది. వైకుంఠ ఏకాదశి రోజున గతంలో ఒకే రోజు మాత్రమే వైకుంఠ ఏకాదశి పర్వదినాన మాత్రమే ఉత్తర ద్వార దర్శనాన్ని కల్పించేవారు. భక్తుల సంఖ్య పెరగడంతో తిరుమల తిరుపతి దేవస్థానం 10 రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనాన్ని కల్పిస్తామని ప్రకటించిన అధికార యంత్రాంగం అందుకు తగ్గట్టుగా ఆన్లైన్ ద్వారా టికెట్లను జారీ చేసే ప్రక్రియను అందుబాటులోకి తీసుకొచ్చింది. వైకుంఠ ద్వార దర్శన టికెట్ల కోసం వచ్చిన భక్తులు టికెట్లు తీసుకోకముందే తొక్కిసలాటలో 6 భక్తులు వేర్వేరు చోట్ల తీవ్రంగా గాయపడి మృత్యువాత పడ్డారు. తిరుపతిలో భక్తుల తొక్కిసలాటపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు చంద్రబాబు నాయుడు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అధికారుల నుంచి వివరాలను తీసుకున్న చంద్రబాబు నాయుడు ఈ రోజు మధ్యాహ్నం తిరుపతి చేరుకుంటారు. తిరుపతి రుయా స్విమ్స్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శిస్తారు. మృతుల కుటుంబాలకు సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్గ్రేషియా ప్రకటిస్తారు. ఇక వైకుంఠ దర్శన టికెట్ల కోసం భక్తులు ఎగబడ్డంతో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 6కి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం చంద్రబాబు నాయుడు తిరుపతికి వస్తారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన తర్వాత ఇటు క్షతగాత్రులను కూడా పరామర్శిస్తారు. వారికి ఎక్స్గ్రేషన్ కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాము లైవ్ ద్వారా అందిస్తారు. రాము, థ్యాంక్ యూ స్నేహ. నిన్న జరిగినటువంటి యొక్క దుర్ఘటన ఏదైతే ఉందో సుమారు 6 మంది కూడా చనిపోయినట్లు పూర్తిగా కూడా అధికారులు కూడా ఇప్పటికీ మీడియాకి సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం తిరుపతి రుయా ఆసుపత్రి వద్ద ఉన్నాము. అంటే క్షతగాత్రులు 40 మంది టోటల్గా, దీంట్లో 6 మంది మృత్యువాత పడ్డారు. మిగిలిన వారికి అందరికీ కూడా మెరుగైన చికిత్స అందించేటువంటి ప్రయత్నం రుయా ఆసుపత్రి అదేవిధంగా స్విమ్స్ ఆసుపత్రిలో జరుగుతూనే ఉంది. ఇక్కడ ప్రత్యేకించి మనం చూసుకున్నట్టయితే ఏఎన్సీ వార్డులో కూడా సుమారు 6 నుంచి 10 మంది ఈ యొక్క క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద నిన్న జరిగినటువంటి దుర్ఘటన ఏదైతే ఉందో ప్రతి ఒక్కరిని కూడా భయభ్రాంతులు గురి చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎవ్వరూ కూడా ఈ యొక్క సంఘటనను జీర్ణించుకోలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క మృతులు 6 మంది ఉన్నారు. ఈ 6 మందితో కూడా కలిపితే దాదాపు 44 మంది కూడా టోటల్గా ఈ యొక్క క్షతగాత్రుల్లో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ యొక్క క్షతగాత్రులను కూడా మనం చూసుకుంటే ప్రస్తుతం ఈ యొక్క ఏఎన్సీ కౌంటర్ ఏదైతే ఉంది, ఏఎన్సీ కౌంటర్ వద్ద పూర్తిగా వీళ్ళందరూ ఎవరున్నారు టోటల్గా కూడా ఇక్కడ వీళ్ళందరికీ మెరుగైనటువంటి చికిత్స చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. వీళ్ళందరూ నిన్న జరిగినటువంటి ఈ యొక్క దుర్ఘటన ఏదైతే ఉందో ఆ యొక్క దుర్ఘటనలో కూడా ప్రతి ఒక్కరు గాయపడినటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం ఈ యొక్క మృతుల వివరాల్లోకి వెళ్తే మల్లిక, మెట్టిసేలం, తమిళనాడు శ్రీనివాసం దగ్గర జరిగినటువంటి ఈ యొక్క భక్తుల తొక్కిసలాటలో కూడా మృతి చెందినట్లు మనకు తెలుస్తుంది. అదేవిధంగా బుద్దేపట్టి నాయుడు బాబు, కాపు వీధి, నర్సీపట్నం, బైరాగిపట్నంలో ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తగా కూడా మనకు చెప్పేటువంటి పరిస్థితి. 3వ వ్యక్తి మనం చూసుకుంటే రజని 47, అతను యొక్క వైఫ్ ఆఫ్ లక్ష్మణ్ రెడ్డి మధ్యలపాలెం విశాఖపట్నంలో జరిగింది. మరో అమ్మాయి వచ్చి లావణ్య విశాఖపట్నము, శాంతి విశాఖపట్నం, అదేవిధంగా నిర్మల బళ్ళారి కర్ణాటకకు చెందినటువంటి వ్యక్తిగా కూడా చెప్పవచ్చు. అంటే జరిగినటువంటి ఈ యొక్క అనర్థం అయితే ఏదైతే ఉందో పూర్తిగా కూడా అటు టీటీడీ కావచ్చు, ఇటు స్థానికుల్లో ఉన్నటువంటి తిరుపతికి సంబంధించిన స్థానికులు కావచ్చు, అదేవిధంగా ఎవరైతే శ్రీవారి భక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా అంటే ప్రతి ఒక్కరి హృదయాలను కూడా కలిసివేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏం జరిగింది? నిన్న బైరాగిపట్టిలో పోయినాం సార్.
టోకన్స్ కోసము బయట కూర్చున్నాం. బారికేడ్స్ పెట్టినారు, రోడ్డు మీద పెట్టినారు. కాకపోతే మమ్మల్ని ఎవరిని అలౌ చేయలే. రాత్రి 2 గంటలకు అలౌ చేస్తాము, ఇప్పుడు అలౌ చేయము అని చెప్పి గ్రౌండ్లో పక్కన అది గార్డెన్ ఉండింది, దాంట్లో కూర్చోబెట్టి లాక్ చేసేసినారు. తర్వాత హెవీ క్లౌడ్ అయిపోయింది. సాయంత్రం ఇంకా 7:30-8 గంటలప్పుడు ఒకటేపారి అందరూ ఇంకా లేచి ఇంకా అల్లరి చేసేపాటికి పోలీసు వాళ్ళు గేట్లు ఓపెన్ చేసినారు. ఓపెన్ చేసేపాటికి మాకంటే మేము దగ్గరలో ఉన్నాం గేటుకు. కొంతమంది మూవ్ అయిపోయినారు. తర్వాత అది డౌన్ ఉండింది, కింద పన్నారు. ఇంకా వాళ్ళు కింద పన్నాక ఇంకా ఎనుకోళ్ళు దొబ్బుతా అంటే ఒకరికొకరు కింద పన్నాం. అసలు ఇంకా ఇక్కడి వరకు దాదాపు ఒక 10 మంది మీద పడి ఉంటారు. తీయనీకి కూడా సాధ్యం కాలే. పోలీసు వాళ్ళు పక్కనున్న వాళ్ళు అందరూ గుంజుతున్నారు. కాల ఇంకా ఊపిరి ఆడడంలా. ఇంకా మా మిస్సెస్ అయితే బోర్లో పడింది. నేనన్నా ఎల్లెలకలా ఉన్నా, ఆమె చెస్ట్ కూడా ప్రాబ్లం. బా చెస్ట్ పెయిన్ ఉంది సార్. అంటే మృతులకు తిరుపతి ఏఎన్సీ కౌంటర్ దగ్గర మనం చూసుకున్నట్టయితే వారికి ఆ యొక్క సహాయక చర్యలు జరుగుతూనే ఉన్నాయి. అంటే ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా, అంటే 6 మంది ఎవరైతే మృత్యువాత పడ్డారో అటు తర్వాత ఉన్న వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో వీళ్ళందరూ కూడా ఇంకా మొత్తం మీద దర్శనానికి వచ్చారు. అమ్మ, ఏం జరిగిందమ్మా? దర్శనానికని లైన్ కట్టామండి, 5గురు వచ్చామన్నమాట. 5 వస్తే టోకన్స్ ఇస్తారని ముందుగానే వెళ్ళాక గేట్లో ఉన్నాం. అంత బాగానే కూర్చున్నామండి. వాళ్ళు రాత్రి 12 గంటలకు తెస్తాం గేట్ అన్నాను. వాళ్ళేమో సాయంత్రం అవేవో సర్దుకుంటున్నారు. ఈ వెనకతను వచ్చిన మూర్ఖులు ఉంటారు కదండి, వాళ్ళేమో ఏదో లైన్ పంపించేస్తారు అనుకోండి. మమ్మల్ని అందరినీ గేట్ లాగేసి తోసి తొక్కుని మా బాబు చచ్చిపోయింది. మా బాబు చచ్చిపోయింది. మా బాబు చచ్చిపోయింది. వైజాగ్ అండి. రైల్వే యుగం దాడి చెట్లు లావణ్య స్వాతి అండి. లావణ్య స్వాతి ఇంత మూర్ఖులు ఉంటారు అనుకోండి జనాలు. మరి అర్థవానికి ఎందుకోరు కదా. వదలలేదండి. వాళ్ళు సర్దుకుంటే వీళ్ళే డోర్లు ఇరగొట్టేసి లాగేశారండి. లాగేస్తే వాళ్ళేమో వద్దు ఆగండి అని చెప్తున్నారండి. బైక్లో వీళ్ళేమో మూర్ఖులకు మగవాళ్ళు ముందు గేట్ తోసిడుద్దని వెనకడి వచ్చి పొలం తోసి వెనక ముందు అయిపోయి పడిపోతే మాకు లాస్ట్ వరకు తెలియలేదండి. వస్తున్నారు, వెనక ముందు వస్తున్నారు అనుకున్నామండి. లాస్ట్లో కడితే ఈ సెల్ బాబండి కనబడలేదండి. ఎక్కడండి అంటే పాలైనతో పడి వచ్చిన అతను అమ్మాయి ఉండి కంగారు పడుకు హాస్పిటల్ కొందరు దెబ్బలు తగిలినారమ్మా. ఆ దెబ్బల్లో ఉన్నారే మనిషి అంటే చూపించారు. వాళ్ళకి అడిగితే ఈ హాస్పిటల్లో ఉన్నారమ్మా, ఒకసారి వెళ్ళండి అన్నారు. ఇలా చనిపోయిందని కూడా చెప్పలేదండి. ఎక్కడికి వచ్చి తెలిసిందండి చనిపోయిందని. హాస్పిటల్కి వచ్చి చనిపోయింది. మీరు కూడా ఉన్నారమ్మా, నిన్న ఏం జరిగిందమ్మా ఒకసారి చెప్తారా? అందరం కూర్చున్నామండి. అక్కడ కూర్చున్నప్పుడు వచ్చి వాళ్ళు ఒకసారి ఏం చేశారంటే లైన్ వదిలేస్తున్నారని చెప్పి కేకలు పెట్టారు. దాంతో అందరూ ఒక్కసారి పొలోమని లేచి అటు ఇటు అయిపోయాం. అందరమేను చల్ల అయిపోయాం. తను అటు తింటూ మేము కొంచెం బ్యాక్ ఉన్నాం మేము. అయితే వచ్చి ఒక్కసారి ఎలాగంటే ఇలా లైను మధ్యలో నలిగినట్టు అయిపోయాం అన్నమాట. ఒక్కసారి ఊపిని పడ్డాము. అయితే
వాళ్ళు కొంచెం ఫ్రంట్ ఉంది కదా, తను వెళ్ళిపోయిందని మేము అనుకున్నాం, కానీ లేదు వెళ్ళలేదు, కనబడలేదు అనుకుంటే లాస్ట్కి ఇలా సేవలో తయారైంది. చెప్పాలి మేము అందరూ వచ్చే సరదాగానే అది అంటే దర్శనం చేసుకుంటే ఏకంగా దర్శనం మా పిల్ల సరిగాడికి వెళ్ళిపోయిందండి. మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేడం, ఏం జరిగింది? మేమేమీ చెప్పలేను బాబు, నా మగుడు పోయాడు బాబు. నర్సీపట్నం నుంచి వచ్చామండి మేము, దర్శనానికి టికెట్లకి వెళ్ళాము. జనాలందరూ ఒకసారి వచ్చి పడిపోయారంట. నేను చూడలేదు బాబు. మా ఆయనేడు అని వెతుక్కుంటుంటే హాస్పిటల్ నుంచి ఫోన్ చేశారు. మా ఆయన చాలా జేబీలో ఉంటే మేము ఫోన్లు చేస్తున్నాం. పోలీసు అతను ఫోన్ చేసి మీ ఆయన చచ్చిపోయాడు అమ్మ అన్నారు బాబు. ఇంతలోనే ఇది అయిపోయింది బాబు. జరిగినటువంటి సంఘటనకు సంబంధించిన మృతులు ఎవరైతే మృతుల బంధువులందరూ కూడా ఈ ఆసుపత్రి ఆవరణలోనే ఉన్నారు. వాళ్ళందరూ కూడా కన్నీరు మున్నీరు అయ్యేటువంటి పరిస్థితి కనపడింది. అంటే వాళ్ళు ఊహించినటువంటి పరిణామం ఇక్కడ చోటు చేసుకుంది. ఎప్పుడైతే ఈ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క టోకన్స్ ఇష్యూ చేస్తామని చెప్పారు, ఒక్కసారిగా కూడా జనాలందరూ మూకుముడిగా ముందుకు కదలటంతో కూడా ఒకరి మీద ఒకరు పడిపోయి ఆ యొక్క ఆర్తనాదాలు ఒకరి మీద తొక్కివేసి నడుము వరకు కాళ్ళతో కూడా తొక్కి విపరీతమైనటువంటి గాయాలు పాలు చేశారు. అందరినీ కూడా ఒకసారిగా మూకుముడిగా అక్కడ జరిగినటువంటి సంఘటన అది ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళంగానే ఇమ్మీడియట్లీ అంబులెన్స్లో కూడా ఆ యొక్క గాయపడిన వారిని కావచ్చు, అదేవిధంగా అక్కడ సుహ కోల్పోయినటువంటి అందరినీ కూడా పూర్తిగా రుయా ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. మరోవైపు స్విమ్స్ ఆసుపత్రికి కూడా తీసుకొచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం ఏఎన్సీ మెడికల్ ఏదైతే ఉందో ఎమర్జెన్సీ దగ్గర అక్కడ ప్రతి ఒక్కరికి కూడా ట్రీట్మెంట్, అంటే దాదాపు 40 మందికి ఈ యొక్క తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట జరిగినటువంటి ఆ యొక్క నేపథ్యంలో ఎవరైతే స్పృహ కోల్పోయారో వాళ్ళందరినీ కూడా రుయా ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ పూర్తిగా మనం చూసుకున్నట్టయితే 6 మంది కూడా మృత్యువాత పడ్డారు. వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబీకులందరూ కూడా ప్రస్తుతం రుయా ఆసుపత్రిలోనే ఉన్నారు. వాళ్ళందరూ కూడా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏడాదికి ఒకసారి వస్తున్నటువంటి యొక్క వైకుంఠ ఏకాదశి స్వామివారిది ఏదైతే ఉందో స్వామివారిని దర్శించుకొని పునీతులు కావాలనుకున్నటువంటి వాళ్ళ యొక్క ఆ యొక్క నిండు హృదయంతో ఉన్నటువంటి దేవుని చూడకుండానే వాళ్ళు వాళ్ళ కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో చనిపోవడంతో కూడా వాళ్ళ కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. జరిగినటువంటి ఈ యొక్క హృదయ విదారకరమైనటువంటి సంఘటన ఏదైతే ఉందో ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది చేసేటువంటి పరిస్థితి మనకు కనపడుతూనే ఉంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఇక్కడికి అంటే తిరుపతి రుయా ఆసుపత్రి వద్దకు కూడా చేరుకోనున్నారు. ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో క్షతగాత్రులు అందరినీ కూడా పరామర్శించనున్నారు. పరామర్శించిన తరువాత పూర్తి స్థాయిలో వాళ్ళందరికీ మెరుగైన చికిత్స, ఎవరైతే క్షతగాతులున్నారో వాళ్ళకి మెరుగైన చికిత్స ఇవ్వనున్నారు. అదేవిధంగా మరోవైపు మనం చూసుకున్నట్టయితే మృతులు ఎవరైతే ఉన్నారో మృతులందరికీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కావచ్చు, అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున కూడా కావచ్చు ఎక్స్గ్రేషియా ప్రకటించేటువంటి పరిస్థితి కనపడుతుంది. జరిగిన సంఘటన ఏంటి అనేటువంటిది పూర్తిగా కూడా ఆరా తీసేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఒకవైపు ఇప్పటికే కూడా తిరుపతి తిరుమల దేవస్థానానికి సంబంధించినటువంటి చైర్మన్ బిఆర్ నాయుడు, ఈఓ శ్యామలరావు, అదేవిధంగా తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు వీరందరితో కూడా కలెక్టర్ వీళ్ళందరితో కూడా ఇప్పటికే కూడా టెలికాన్ఫరెన్స్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా సీఎం చంద్రబాబు పూర్తి స్థాయిలో ఆ యొక్క సమాచారాన్ని అంతా కూడా పూర్తిగా సేకరించడం జరిగింది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల లోపు రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా మరో ఐదుగురు మంత్రులు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కావచ్చు, దేవాదాయ శాఖ మంత్రి కావచ్చు, ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సంఘటనకు సంబంధించి తిరుపతికి రానున్నారు. ఇక్కడ ఉన్నటువంటి రుయా ఆసుపత్రి కావచ్చు, అదేవిధంగా స్విమ్స్ ఆసుపత్రిలో ఉన్న వాళ్ళ ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళకి దగ్గరుండి అందరినీ కూడా వాళ్ళని పరామర్శించేటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే ఈ యొక్క సంఘటన నిన్న సాయంత్రం జరిగింది. నిన్న సాయంత్రం నుంచి కూడా అర్ధరాత్రి 2 గంటలు దాటుతున్నట్టు
బుధవారం జరిగినటువంటి ఈ యొక్క సంఘటన ఈ గురువారం ఉదయం వరకు కూడా ఈ సహాయక చర్యలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం 3 రోజులకు సంబంధించినటువంటి 10, 11, 12 3 రోజులకు సంబంధించినటువంటి టికెట్స్ ఏవైతే ఉన్నాయో 1,20,000 టికెట్లను పూర్తిగా కూడా ఇప్పటికే అంటే భక్తులందరూ కూడా తీసుకున్నారు. మరో 20,000 టికెట్లు ఇంకా కూడా ఉన్నాయి. ప్రస్తుతం కౌంటర్స్ అన్ని పూర్తిగా కూడా ఖాళీగా ఎంటీగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వచ్చినటువంటి భక్తుల్ని అప్పటికప్పటికే క్యూ లైన్లో పంపించేసి ఉంటే ఇటువంటి దుర్ఘటన జరిగి ఉండేది కాదు. ఒక్కసారిగా భక్తుల్ని వదలడంతో జరిగినటువంటి ఈ దుర్ఘటనలో 6 మంది మృత్యువాత పడడం జరిగింది. వారితో పాటు దాదాపు 34 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటికిప్పుడు తిరుపతి రుయా ఆసుపత్రి, అదేవిధంగా స్విమ్స్ ఆసుపత్రిలో కూడా చికిత్స జరుపుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి కొద్దిసేపట్లో మనం చూసుకున్నట్టయితే రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులు, ముఖ్యమంత్రులు ప్రతి ఒక్కరు ఇక్కడికి చేరుకొని ఉన్నారు. ఈ యొక్క మృతులకు సంబంధించిన కుటుంబాలందరినీ కూడా పలకరించి వాళ్ళందరినీ పరామర్శించనున్నారు. అదేవిధంగా ఎవరైతే క్షతగాతులున్నారో ఇప్పటికీ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడనున్నారు. జరిగినటువంటి సంఘటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నింటినీ కూడా సేకరించేటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు. ఈ యొక్క సంఘటనకు అసలు బ్యాక్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంది, వీళ్ళందరినీ కూడా టోటల్గా ఆ యొక్క పద్మావతి ఉద్యానవనంలోకి ఎందుకు పంపించారు, దానికి గల కారణం ఏమిటి, ఆల్రెడీ క్యూ లైన్లు ఉన్నాయి, క్యూ లైన్లో వచ్చినటువంటి భక్తుల్ని విడిచిపెట్టేసి ఆ కౌంటర్లు ఏవైతే ఉన్నాయో కౌంటర్ల వద్దకు పంపించి వారికి ఇచ్చినటువంటి టోకన్ అంటే ఆ యొక్క స్లాట్ ప్రకారం గురువారం ఉదయం 5 గంటలకు ఇచ్చినటువంటి స్లాట్ ఏదైతే ఉందో ఆ యొక్క స్లాట్ ప్రకారం కూడా ప్రతి ఒక్కరికి ఆ టోకన్స్ ఇచ్చి ఉండింటే ఇటువంటి దుర్ఘటన జరిగి ఉండేదే కాదు. గతంలో ఎన్నడూ కూడా అంటే తిరుపతి ప్రజలు కావచ్చు, అంటే ఈ యొక్క శ్రీవారి భక్తులు కావచ్చు, వీళ్ళు ఏ విధంగా చవి చూడనటువంటి పరిస్థితిని ఇక్కడ పూర్తిగా చూసినటువంటి సిచ్యువేషన్ అయితే తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి వైకుంఠ ఏకాదశి 11, 12 తేదీలకు సంబంధించినటువంటి 1,20,000 సర్వదర్శన టికెట్లు జారీ ఇప్పటికే కూడా టీటీడీ చేసింది. నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు 1,00,000 టికెట్లు పొందినటువంటి భక్తులు అంటే ఇంకా కూడా దాదాపు 20,000కు పైగా కూడా టికెట్లు పూర్తిగా కూడా నిల్చున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. తొక్కిసలాట్లో గాయపడిన వారిలో కూడా నిలకడగా ఉన్నటువంటి ఆరోగ్యం ఉంది. అదేవిధంగా స్వల్పంగా గాయపడిన 10 మంది వరకు కూడా భక్తులు తమంతట తామే స్వయంగా ఇంటికి వెళ్ళేటువంటి సిచ్యువేషన్. రుయాలో ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారిలో మనం చూసుకున్నట్టయితే 4గురికి తీవ్రమైనటువంటి గాయాలు కనపడుతున్నాయి. మొత్తం మీద జరిగినటువంటి ఈ యొక్క 6 మృత్యుల సంఖ్యల తర్వాత మనం ప్రత్యేకించి చూసుకున్నట్టయితే ఈ యొక్క 34 మంది ఇప్పటికీ కూడా ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నారు. వాళ్ళకి ట్రీట్మెంట్ కొనసాగుతుంది. ప్రత్యేకమైనటువంటి వైద్య బృందం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సిస్టర్స్ దగ్గర ఉండి రాత్రింపౌళ్ళు వాళ్ళకి కావాల్సినటువంటి ఫుల్గా కూడా సపరేలు చేసేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ జరిగినటువంటి దుర్ఘటన ఏవైతే ఉందో ప్రతి ఒక్కరిని కలత చెందేటువంటి పరిస్థితి కనపడుతుంది. సీఎం చంద్రబాబు కావచ్చు, సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు మరో 5 మంది మంత్రులు కూడా తిరుపతికి రానున్నారు. ఈ యొక్క క్షతగాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో ముచ్చటించేటువంటి పరిస్థితి కనపడుతుంది. వాళ్ళందరినీ పరామర్శించేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆ యొక్క ప్రమాదానికి అసలు కారణం ఏంటి, జరిగిన ప్రమాదానికి మొత్తం అందరినీ కూడా ఒకే దగ్గర వేసి ఉండటంతో వాళ్ళందరూ ఇవాళ ఉదయం 5 గంటలకు చెప్పినటువంటి ఈ యొక్క సర్వదర్శనం టికెట్లు అంటే వైకుంఠ ఏకాదశికి సంబంధించిన టికెట్లు ఇవాళ బుధవారం 5 గంటలకు ఇస్తామని చెప్పి బుధవారం ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ తిరుపతిలో ఉన్నటువంటి 8 కౌంటర్లు కూడా విపరీతమైనటువంటి భక్తులు తాకి రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా పూర్తిగా అన్నపానీయాలు ఏమీ లేకుండా కూడా కేవలం ఆ శ్రీవారికి సంబంధించినటువంటి ఆ యొక్క స్లాట్ని బుక్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు. ఇప్పుడు ప్రత్యక్షంగా హెచ్ఎం టీవీ చూసింది. వాళ్ళ యొక్క ఆర్తనాదాలు, వారి యొక్క ఘోరాలు, మేము శ్రీవారిని దర్శించుకోవటానికి సుదూర ప్రాంతం నుంచి మేము వచ్చాము, మా ఇంటి కుటుంబ సభ్యులను కలిపి మృతులతో ఇంటికి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి వస్తుంది. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ మాకు దాపురించలేదు ఏంటి అనేటువంటి వాళ్ళందరూ కూడా కన్నీరు మున్నీరు అయ్యేటువంటి పరిస్థితి కనపడుతుంది. హెచ్ఎం టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా ఇప్పుడు చూపించడం జరిగింది. వాళ్ళందరూ కూడా క్షతగాత్రులకు సంబంధించినటువంటి బంధువులు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, అందరూ కూడా రుయా ఆసుపత్రి వద్దే ఉన్నారు. చనిపోయినటువంటి మృతదేహాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ కూడా వాళ్ళకి తెలియనటువంటి పరిస్థితి. తెలిసిన వారు కన్నీరు మున్నీరు అవుతూ ఉన్నారు. ఇటువంటి సంఘటన జరగటాన్ని తాము జీర్ణించుకోలేకపోతున్నామని, మేము కుటుంబ సమేతంగా వచ్చి శ్రీవారిని దర్శించుకోవటానికి వచ్చిన తమకు ఇటువంటి పరిస్థితి ఎదురైందని ప్రతి ఒక్కరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. గుండెలు పగిలేలాగా విలపిస్తూ ఉన్నారు. ఈ యొక్క సంఘటన ఏదైతే ఉందో ఆ దేవస్థానానికి ఇది చాలా
మాయని మచ్చలాగా కూడా నిలిచిపోతుంది. అంటే గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఈ యొక్క టీటీడీకి సంబంధించినటువంటి వైకుంఠ ఏకాదశి టికెట్ల ఇష్యూలో జరిగినటువంటి సందర్భాలే లేవు, దాఖలాలే లేవు. మొట్టమొదటిగా కూడా 2025 సంవత్సరంలో ఈ యొక్క జనవరి తర్వాత వస్తున్నటువంటి వైకుంఠ ఏకాదశికి తిరుపతిలో టైం స్లాట్స్కి సంబంధించినటువంటి టికెట్స్ ఇస్తామని ప్రకటించిన టీటీడీ ఇటువంటి చేదు అనుభవాన్ని తన యొక్క అకౌంట్లో వేసుకుంటుందని ఎప్పుడు కూడా అనుకోలేనటువంటి పరిస్థితి. ఇక్కడ నిన్న రాత్రి మనం చూసుకున్నట్టయితే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అదేవిధంగా బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్, అదేవిధంగా ఈఓ శ్యామలరావు ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పరామర్శించారు. వాళ్ళందరికీ కూడా మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పారు. ఆర్థికంగా కూడా వాళ్ళ కుటుంబాన్ని కాపాడుతామని పూర్తిగా కూడా వాళ్ళందరికీ కూడా భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. స్నేహ. రైట్ రాము, థ్యాంక్ యూ.